తప్పిదం చేసిందో భారతీయ జనతా పార్టీ బీసీలకు న్యాయం చేయాలనే డిమాండ్ ఉంటుంది, చేస్తాము. బీజేపీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఎప్పుడు చేస్తే అప్పుడు గెలుస్తాం కూడా ఎప్పుడు నమ్మకం నాకు. ఇక్కడ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కూడా మనకు రావడం జరిగింది. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించి అభయ్ పాటిల్ గారు అవసరం. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో మనము గెలుస్తాము, పూర్తి నమ్మకం నాకు ఉంది. అక్కడ ఉన్న ప్రజలు ఈరోజు మన అందరినీ కూడా ఈరోజు ఆదరించేటటువంటిగా ఆశీర్వాదించేటటువంటి ఒక పరిస్థితి ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గతంలో ఈ యొక్క నగరాన్ని మేము వరల్డ్ సిటీగా ప్రపంచ విశ్వ నగరంగా మారుస్తామని చెప్పి విషాద నగరంగా మార్చింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వంలో కూడా మనం పట్ట ప్రాంతాలు చూస్తే, ముఖ్యంగా హైదరాబాద్ చూస్తే ఇక్కడ కూడా చాలా వరకు మనం చూసినాము. ఈ యొక్క రామంతపూర్లో 6 సజీవ దహనమైనటువంటి యొక్క సందర్భం కూడా మనం హైదరాబాద్ చూసినాం. భారతీయ జనతా పార్టీ ఈ 2 పార్టీలు కూడా హైదరాబాద్ నగరాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేశారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రాంతం కూడా వెనకబడి ఉన్నది. ఈరోజు ఓట్ల రాజకీయాల కోసం ఈరోజు మజ్లీస్తో కలిసి వాళ్ళ కాళ్ళ దండాలు పెట్టి ఓట్ల కోసం ఈరోజు 2 పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ 2 పార్టీలు కూడా ఈరోజు ఓట్లు అడిగేటువంటి నైతిక అధికారం లేదు. ఆర్టీసీ బస్సులు పెంచారు. బీఆర్ఎస్ పార్టీ ఏదో ఆర్టీసీ బస్సులు వాళ్ళేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాళ్ళకి అధికారమే లేదు. వాళ్ళు చేయబట్టి ఆర్టీసీలో ఎంతమంది ఇక్కడ ఆ రోజు సమ్మె చేస్తే శాలరీ లేకపోతే, జీతాలు లేకపోతే ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితి చూసిన. ఆ రోజు నేనున్నా, అప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఆర్టీసీ మద్దతు పలికినాం. ఆర్టీసీ కార్మికులకు మన మద్దతు పలికితే ఈ ఆర్టీసీ గురించి ఈ రోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మన ఒక రాష్ట్రంలో మహిళలకు మాత్రం ఉచితంగా ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మళ్ళీ రేట్లు పెంచి ఈరోజు సామాన్య ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. మరి ఒక చేతుల్ని ఇచ్చి ఇంకో చేతులు గుంజుకోవడం ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం. కానీ ఇవన్నీ కూడా జూబ్లీ ప్రజలు చూస్తూ ఉన్నారు. గ్రేవ్ యార్డ్ కావాలంటే మస్జిద్ పార్టీ అడిగితే నువ్వు మొత్తం మిలిటరీ ల్యాండ్ ఇచ్చేసిన వాళ్ళకు ఈరోజు డిఫెన్స్ ల్యాండ్ ఇస్తారా గ్రేవ్ యార్డ్కు? నాకు అర్థం కాదు. మస్జిద్ పార్టీ అడగడం ఒకేపుంటే నువ్వు ఇచ్చుడు ఒకేపు. ఈ సిగ్గు లజ్జ ఉండాలి ప్రభుత్వానికి. ఇవ్వడానికైనా నువ్వు నీ ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వాలని, అది వేరే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే డిఫెన్స్ ల్యాండ్ ఎర్రగడ్డల కాలనీ మధ్యన ఈరోజు శ్మశానం తీసుకొస్తున్నారు. జూబ్లీస్లో గుళ్ళు కూడా కొడుతున్నారు, టెంపుల్స్ కూడా కొడుతున్నారు. హిందువులకు రక్షణ లేకుండా చేస్తున్నారు జూబ్లీస్లో. అటువంటి ప్రయత్నాలు ఈరోజు జూబ్లీస్ గెలవాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుని జూబ్లీస్ గెలుస్తాము అనేటువంటి ప్రచారం కాబట్టి దానికోసం ఈరోజు మన జూబ్లీస్ ఒక ప్రయత్నం చేస్తాం. ఒక 2-3 రోజుల్లో క్యాండిడేట్ డిక్లేర్ చేస్తాం. అది కూడా అవుతుంది దానికి. కానీ ఈరోజు అక్కడ మనం భారతీయ జనతా పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నం చేయాలి. మన వదిన మనం మార్గదర్శనం చేయడానికి అభయ్ పాటిల్ గారు, వారు అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కర్ణాటక రాష్ట్రానికి వారు ఇన్ఛార్జు. అదేవిధంగా చంద్రశేఖర్ మన సంఘటన మంత్రి గారు ఉన్నారు. అదేవిధంగా పెద్దలు కిషన్ రెడ్డి గారు మన కేంద్ర మంత్రి. మరి వారి కాన్స్టిట్యూన్సీలో ఉంది కాబట్టి యూపీఎస్ మనందరం కూడా ఒక సీట్ని మనం గెలిపించి నరేంద్ర మోదీ గారికి మనం గిఫ్ట్గా అయ్యాలని చెప్పి మేము అందరినీ కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ చాలా మంది మనకు ఉన్నారు మార్గదర్శనం చేయడానికి. వాళ్ళందరూ కూడా మనని చెప్పేసి ఎవరు కూడా సమయం ఒలిగి ఈరోజు మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్యన ఉన్నటువంటి ఒక నెక్సెస్, పొలిటికల్ నెక్సెస్ ఏతుందో, ఇవాళ మధ్యన ఉన్నటువంటి సంబంధాలు ఏతున్నాయో అవన్నీ కూడా బట్టబయలు చేసి ప్రజలకు తెలవాల్సిన అవుతుంది. బీజేపీ డ్యూటీ ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నాను. బీజేపీని ఆశీర్వదించండి, బీజేపీని గెలిపించండి, రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పు చూడండి అని చెప్పేసి కూడా మీరు వారిని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఒక ఈ